నీరజ్ చోప్రా మనకి పరిచయం అక్కర్లేని పేరు. ఏదైతే మన ఇండియా కోసం చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ అథ్లీట్ అండ్ అలాగే ఆర్మీ మెన్ కూడా. అండ్ రీసెంట్ గా దోహాలో జరుగుతున్న డైమండ్ లీగ్ లో అయితే ఆయన సెకండ్ ప్లేస్ లో అయితే ఫినిష్ చేశారు. అండ్ అలాగే ఇండియా నుంచి వెళ్ళిన వన్ ఆఫ్ ద ఫస్ట్ అథ్లీట్ టు త్రో 90.23 మీటర్స్ జావెలిన్ త్రో చేసిన ది ఫస్ట్ ఇండియన్ అథ్లీట్ అనమాట. బట్ ఈయన దీనికన్నా ముందు రీసెంట్ గా మన ఇండియాలో ఒక బ్యాడ్ రీజన్ వల్ల, లేకపోతే మనకి నిజంగా అథ్లీట్స్ ని ఎలా గౌరవించాలి, లేకపోతే అసలు ఒక దీన్ని ఎలా డీల్ చేయాలన్నది మనకు తెలియకపోవటం వల్ల ఒక రకంగా ఈయన చాలా సఫర్ అయ్యాడనే నేను చెప్తాను. ఎందుకంటే మీరు నీరజ్ చోప్రా గారు ఒక రకంగా ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ ఇట్లాంటివి కనుక చూస్తే అరౌండ్ ఒక 15-20 డేస్ బ్యాక్ ఒక పెద్ద పోస్ట్, ఒక రకంగా అపాలజెటిక్ ఇదైతే ఆయన ఇచ్చేసారు. దీని అసలు మెయిన్ ఇదేంటంటే నీరజ్ చోప్రా ఆయన మనలో తెలుసు జావెలిన్ త్రో ఇండియాని కూడా అథ్లెటిక్స్ అంటే చాలా వస్తాయి. రన్నింగ్, స్ప్రింటింగ్, డెకాథలాన్ ఇట్లాంటి కొన్ని థింగ్స్ ఉంటాయి. ట్రయాథలాన్ ఇట్లాంటివి ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఇండియన్ జావెలిన్ త్రో అని ఇట్లాంటి వాటిలో ప్రతి దాంట్లో ఇండియన్స్ కి ఒక రకంగా వాటికి కొంచెం ఎక్స్పోజ్ ఇవ్వాలి. ఎక్స్పోజర్ ఇస్తే ఇంకా చాలా మంది కొత్తగా నేర్చుకుంటారని చెప్పానని ఆయన అయితే ఒక నీరజ్ చోప్రా క్లాసిక్ అనేది, ఇప్పుడు మనకి ఐపీఎల్స్ లేకపోతే పిఎస్ఎల్స్ ఇట్లాంటివి ఎలా అయితే ఉంటాయి అలాగే నీరజ్ చోప్రా క్లాసిక్ అనేది ఆయన స్టార్ట్ చేయాలనుకున్నా. అది చేసినప్పుడు ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో ఒక రకంగా ఈ జావెలిన్ త్రో ఈవెంట్ లో అందరినీ అయితే ఇన్వైట్ చేశారు. అందులో పాకిస్తాన్ చేసిన అర్షద్ అజీమ్ అనే ఒక ఆయన కూడా ఉన్నారు. ఆయన 2020 ఆ టైంలో మన నీరజ్ చోప్రా కన్నా ముందు ఆయన గోల్డ్ మెడల్ కూడా అదే ఈవెంట్ లో పొందాడు. ఈయన సిల్వర్ మెడల్ వచ్చింది. ఆయన కూడా ఇన్వైట్ చేయండి. బట్ యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, మన పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరగక ముందు ఇదంతా జరిగింది. ఇన్విటేషన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. బట్ మన ఇండియన్స్ అందరికి తెలిసింది కదా, తోకలు పట్టుకొని వేలాడతాం, లేకపోతే మన యొక్క మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ చాలా ఉంటాయి కదా. దానివల్ల నీరజ్ చోప్రాను ఒక రకంగా అసలు ఈడు ఇండియన్, వీళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు పాకిస్తాన్ అథ్లెట్ ని పొగిడారు, సో వీళ్ళు ఇండియన్స్ కాదు, ఇది ఇలాగా మన ఇండియన్స్, నేను యాజ్ ఎన్ ఇండియన్ నేను ఒక రకంగా బాధపడుతూనే చెప్తున్నాను. కన్ఫర్మ్ గా మన ప్రియారిటీస్ అన్ని ఆల్ మిస్ప్లేస్డ్. మనం ఒక పొలిటికల్ గా లేకపోతే కులం, మతం, ప్రాంతం వీటితోనే కొట్టుకు చచ్చిపోతున్నాం. ఒక రకంగా ఒక అథ్లెట్ కి ఇవ్వాల్సిన గౌరవం, నిజంగా ఇవ్వాల్సిన గౌరవం, నిజంగా ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వం. ఒక పక్కన అక్కడ లేడీస్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ చేస్తే ఇది చేస్తున్నారంటే వ్యోమికా సింగ్ గారు క్యాస్ట్ కావాలి మనకి, లేకపోతే సోఫియా కురేషి గారి మతం కావాలి మనకి, లేకపోతే విక్రమ్ మిశ్రీ గారి మతం కావాలి మనకి, ఈ అన్నమాట. సో మన ఇండియా ఏదో సమ్వేర్ మన ఇండియా ఈజ్ లాస్ట్ అనమాట. దానికి ఇంకా మనం ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఒక పక్కన అథ్లెట్స్ కానీ లేదా ఇట్లాంటి ఆర్మీ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ మన ఇండియా కోసం, మన ఇండియన్ యొక్క పేరు నిలబెడతాం కోసం వాళ్ళందరూ అంత కష్టపడుతున్నారు. మనం ఇక్కడ కులాలు, మతాలు లేకపోతే వాళ్ళకి రిలేటెడ్ లేని టాపిక్స్ కూడా ఇండియా పాకిస్తాన్ అని పులిమేసి వాళ్ళు ఒక రకంగా ఇంత పెద్ద అపాలజెటిక్ వీడియో చేయాలని చూస్తున్నారు. ఇంక ఇంతకన్నా మనం సమ్వేర్ వి లాస్ట్. దానికి మీరేమంటారు అయితే చెప్పండి.